2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాయక్. చాలామంది అప్పులు చేసిన తర్వాత తీర్చుకోలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ చట్టాలు వాటి ద్వారా కూడా మనల్ని మనం సేవ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు అనంటే అవగాహన లేకపోవటం వల్ల అందరూ కలిసి ఒక సోషల్ ట్రాప్‌లో పడిపోయి, నేను కట్టలేదని అనుకుంటే నా గురించి ఏమనుకుంటారో అనుకునేటువంటి ఒక సోషల్ ట్రాప్‌లో పడిపోయి మీ జీవితాన్ని నాశనం చేసేసుకుంటూ ఉన్నారు. మీరు చచ్చేంత ధైర్యం మీకుంటే, అంటే చనిపోవడానికి మీరు ధైర్యపడేటువంటి వాళ్ళు వీడియో మొత్తం పూర్తిగా చూడండి. మీకు బతకడానికి ధైర్యం వస్తది. చట్టాలు ఏం చెప్తున్నాయనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. మీరు నేను చేసినటువంటి ప్రతి వీడియోలో అవేర్‌నెస్ తోటి ఇవాళ నేను ఇలా చెప్తున్నానని కాదు, ఈఎంఐ నుంచి బయటపడినటువంటి వాళ్ళు వేలల్లో ఉన్నారు. కరెక్ట్ అండి. ఎందుకంటే వాళ్ళ ఫీడ్‌బ్యాక్ కూడా మనం చూసాం కాబట్టి. అండ్ కొంతమంది ఇల్లు ఆక్షన్‌కి వెళ్ళకుండా ముందుగానే మీ దగ్గరికి వచ్చి దాని నుంచి కూడా బయటపడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ప్రాణహాని వరకు లేకుండా ముందు బయటపడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఈ అప్పులనేవి ప్రతి ఒక్కరికి ఒక సమస్యగా మారింది. కొన్నైతే రోడ్డు పాలైపోయి కుటుంబం మొత్తం నాశనం చేసేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. చనిపోయినటువంటి వాళ్ళు, సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళు. ఎలా బయటపడాలి? అప్పులున్నాయి, తీర్చుకోలేని పరిస్థితిలో ఉంది. అందరు అప్పులోళ్ళందరూ మీద పడిపోతున్నారు. దాన్ని ఎలా బయటపడేలా చేసుకోవాలి? నాగరాజ్ గారు, మీరు ఈ టాపిక్ ఏదైతే తీసారో ఇది ట్రెండింగ్ టాపిక్ ఇది. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఏదో ఒకటి ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏదో ఒక అప్పు ఉంటుంది. అది కార్ లోన్ అవ్వచ్చు, హోమ్ లోన్ అవ్వచ్చు, పర్సనల్ లోన్ అవ్వచ్చు, క్రెడిట్ కార్డ్ అవ్వచ్చు, లేదా చేయి బదులు అప్పు అయినా అవ్వచ్చు. అప్పు లేని ఇల్లు లేదు అని నేను బల్లగుద్ది చెప్పగలుగుతాను మీకు. ఎందుకు అంటే అంత అదిగా బ్యాంకింగ్ ఇండస్ట్రీ అంత అడ్వాన్స్ అయిపోయింది. ఎన్బిఎఫ్సిలు చూస్తే మీరు పుట్టగొడుగుల్లాగా ఎన్బిఎఫ్సిలు పుట్టుకొస్తున్నాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేట్స్ కంపెనీస్ పుట్టగొడుగులాగా. అంటే ఆర్బీఐ ఎంతమందికి లైసెన్స్ ఇస్తుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఇవాళ బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఉంది. మీరు కనుక చూసుకుంటే చిన్న ఉదాహరణతో చెప్తాను నేను. మీరు సూసైడ్స్ అన్నారు కదా, 100కి 100% నేను ఆ మాటకి అంగీకరిస్తాను. ఎందుకంటే మీరు ఇందాక అన్నారు బతికే ధైర్యం ఉంటే అప్పే తీర్చుకోవచ్చు కదా, ఎందుకు చనిపోతున్నారు అని. కానీ నాగరాజ్ గారి పరిస్థితి ఎలా అవుతుందంటే వాళ్ళది బతుకు అన్న దానికంటే కూడా పరువు ఇంపార్టెంట్ అయిపోతుంది వాళ్ళకి. ప్రాణం కంటే పరువుకి విలువ ఇచ్చే వాళ్ళు సూసైడ్కి వెళ్ళిపోతారు నాగరాజ్ గారు. అయితే పరువు పోతే తిరిగి వస్తుంది, కానీ ప్రాణం పోస్తే తిరిగి రాదు అన్న విషయం ఒకటి మర్చిపోయి వీళ్ళు సూసైడ్కి వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీ అప్పులైపోయినాయని సూసైడ్కి వెళ్ళిన స్టోరీస్ మనం చూసాము. మా దగ్గరికి క్లయింట్స్ కూడా కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేసుకొని సర్వైవ్ అయిన తర్వాత మళ్ళీ వచ్చిన క్లయింట్స్ ఉన్నారు. సూసైడ్ చేసుకుందాం అనుకొని మీరు తీసిన కొన్ని అప్పుల మీద తీసిన వీడియోలు చూసి సూసైడ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా ఆగి, సార్ మీ వీడియో చూసిన తర్వాత మేము వచ్చాను, నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను అన్న అట్లాంటి జనాలు కూడా నా దగ్గరికి వస్తాం జరిగింది. అదే నాకు చాలా అయ్యో పాపం అనిపిస్తుంది. ఎందుకంటే నాగరాజ్ గారు, మనం హ్యాపీగా ఉన్నాము, మనకు అప్పులు లేవు, మనకి అలా పెయిన్ ఏంటి అన్నది అర్థం కాదు. ఒంటి నిండా అప్పులుండి పొద్దున్న లెగుస్తే ప్రతి కాలు అప్పులోలు చేసే వాళ్ళ పరిస్థితి, పిల్లల ఫీజులు కట్టడానికి కూడా డబ్బులు ఉండకుండా, కరెంటు బిల్లు కట్టాలా లేదా ఫోన్ బిల్ కట్టాలా, ఏది ఇంపార్టెంటు అని చూసుకొని ఏదైనా ఒక బిల్లు కట్టే పరిస్థితిలో ఒక మనిషి ఉన్నప్పుడు ఆ మనిషి పడే టార్చర్, జోబులో ఒక రూపాయి ఉన్నోడికి వాళ్ళకి చాలా తేడా ఉంటుంది నాగరాజ్ గారు. వాళ్ళకి చచ్చిపోతాం ఒకటే శరం అనుకొని ముందుకెళ్తూ ఉంటారు. చివరి రూపాయి కూడా వాళ్ళు ఆ కలెక్షన్ వాడు ఫోన్ చేస్తే ఆడికి ఇచ్చేయాలి, ఆ టెన్షన్ కూడా నాకు వద్దు, మళ్ళీ మీరు దయచేసి మీరు ఫోన్ చేయకండి, లాస్ట్ 10,000 ఉంది మీకు కొడుతున్నాను అది కూడా అని కొట్టి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు నాగరాజ్ గారు. ఎలా సార్ చట్టాల ద్వారా దీని నుంచి మనం బయటపడడానికి అవకాశం లేదంటారా? చట్టాల కంటే కూడా ఫస్ట్ మైండ్ సెట్ మోస్ట్ ఇంపార్టెంట్ నాగరాజ్ గారు. అప్పులు ఉన్నాయి అంటే ఫస్ట్ మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి నాగరాజ్ గారు. ఎందుకు రీజన్ ఏంటి అంటే కంటిన్యూస్గా మీ కలెక్షన్ వాళ్ళ కాల్స్ వస్తూనే ఉంటాయి. అదేమైపోద్ది అంటే మీరు మొబైల్ చూడగానే బాబోయ్ అన్నట్టు ఒక మొబైల్లో ఒక నంబర్, ఏ నంబర్ రింగ్ అయినా అది ఈ బ్యాంకోడా, ఆ బ్యాంకోడా, ఆ అప్పులోడా, ఈ అప్పులోడా, పానిక్ అయితే నిజంగా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఒక గంట సేపు మెడిటేషన్ చేయండి, స్ట్రెంగ్త్ తెచ్చుకోండి, మెంటల్ పవర్ తెచ్చుకోండి, మళ్ళీ మొబైల్ ఆన్ చేయండి. దాని తర్వాత మీరు వాళ్ళతోటి క్లియర్గా చెప్పండి, నేను ఇప్పుడు కట్టలేను,
టైం పడుతుంది. నేను మీకు ఆల్రెడీ మెయిల్ పెట్టాను లేదా మా అడ్వకేట్ ద్వారా నోటీస్ పంపించాను. నేను ఇప్పుడు కట్టలేను. నా పరిస్థితి బాలేదు. చాలామంది మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకోండి, ఒక గంట సేపు మెడిటేషన్ చేయమందంటే ట్రోల్ చేయొచ్చు కొంతమంది. బట్ నేను అనేది ఏంటి అంటే మీ మీద మీరు ఫోకస్ చేసి కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే నేను చెప్పింది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. బట్ ట్రూ సార్. అంటే లాజికల్లీ కూడా సైకలాజికల్లీ మనల్ని మనం బలం పెంచుకోవాలి అనుకుంటే మాత్రం మన ఇన్నర్ కనెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఏ టైంలో ఆ అండి స్పిరిచువల్ పవర్ తీసుకోవాల్సింది. డెఫినెట్లీ ఏ టైంలో అండి నారాజ్ గారు, మార్నింగ్ 4 to 5 బ్రహ్మముహూర్తము. ఆ టైంలో మీరు లెగుస్తే మొబైల్ స్విచ్ ఆఫ్ కూడా చేయక్కర్లేదు. ఆ టైంలో మొబైల్ ఆన్ ఉన్నా ఆ టైంలో ఎవరు ఫోన్ చేయరు. ఒక 1 అవర్ మీరు కూర్చొని అట్లాంటి టైంలో 4 ఆర్ సమ్ టైమ్స్ 3 ఆల్సో నిద్ర రానప్పుడు 3 తర్వాత 5 వరకు ఒక 1 అవర్ మెడిటేషన్ అంటే ఏంటండి? ఫోకసింగ్ అనే థాట్ అంటే ఏదైనా ఒక్కటి మైండ్లో పెట్టుకొని దాని గురించి మీరు ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు 50 లక్షల అప్పులున్నాయి, నేను దీన్ని ఎలా తీర్చాలి? ఒక్కళ్ళే మీరు కూర్చొని ఆలోచించండి, ఖచ్చితంగా మీకు సొల్యూషన్ వస్తుంది. మీరు 9 తర్వాత 10 తర్వాత 11 తర్వాత లెగిస్తే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినా కూడా అప్పుడు లాభం లేదు. ఎందుకంటే పక్కన మీ పిల్లవాడు పిలవచ్చు, లేకపోతే మీ వైఫ్ పిలవచ్చు, లేకపోతే మీ తాతయ్య గారు పిలవచ్చు, మీ నాన్నగారు పిలవచ్చు, లేకపోతే పక్కన ఫ్రెండ్ రావచ్చు, ఎవ్వడు కాపితే పాలోడైనా వచ్చి తలుపులు కొట్టచ్చు, ఏదైనా అవ్వచ్చు. సమ్ డిస్టర్బెన్స్ విల్ కమ్. మీరు ఇంట్లో ఖాళీకి కూర్చున్నా మిమ్మల్ని నేచర్ వదలదు. నేచర్ మీకు సపోర్ట్ చేసే టైంలో మీరు సపోర్ట్ తీసుకోవాలి తప్ప, నేను ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు నేచర్ నన్ను సపోర్ట్ చేయాలంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, సో నా సజెషన్ ఏంటి అంటే ఫస్ట్ ఫోకస్ ఆన్ యువర్ హెల్త్. మెడిటేషన్ చేయండి, ఒక 1 అవర్ ఆలోచించండి ఈ అప్పులు ఎలా తీర్చాలి అని. ఖచ్చితంగా మీకు సొల్యూషన్ వస్తుంది. ఒక 1 అవర్ డైలీ మీరు ఫోకస్ చేయండి, ఏదో ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియా ప్రకారం మీరు మళ్ళీ మీ జీవితాన్ని స్టార్ట్ చేయండి. ఏదో ఒక బిజినెస్లోకి ఎంటర్ అవ్వండి, ఎవరో ద్వారానో ఏదో ఒకటి మీకు రూట్ కనిపిస్తుంది, ఆ రూట్లో వెళ్ళండి. స్లోగా మీరు మళ్ళీ మీ ఇన్కమ్ బిల్డ్ చేసుకోవచ్చు, అప్పులన్నీ మళ్ళీ సెటిల్ చేయొచ్చు. అయితే అప్పటి వరకు మీరు కలెక్షన్ వాళ్ళ దగ్గర నుంచి, హెరాస్మెంట్ నుంచి, ఇప్పుడు చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే, ఓ పక్కన కలెక్షన్ వాళ్ళు మా ఇళ్ళ మీదకి వచ్చి పడుతుంటే, ఆ నోటీసులని ఈ నోటీసులని గంటకొక నోటీస్ వస్తుంటే మీరు ప్రశాంతంగా ఉండమండి అంటే ఎలా అండి? అంటే దీనికి ఒక సొల్యూషన్ ఉంది, లీగల్గా ఒక మార్గం ఉంది. మీరు సివిల్ కేస్ అండి ఇది, నాగరాజ్ గారు, క్రిమినల్ కేస్ కాదు మీరు భయపడటానికి. దిస్ ఇస్ సివిల్ కేస్. ఎనీథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు మనీ, పార్ట్ ఫ్రమ్ కొన్ని ఉంటాయి, చీటింగ్ అని ఇట్లాంటివి. ఏ సెక్షన్ కిందకి సార్ ఇది సివిల్ కేసులోనే? సివిల్ కేసులో ఇంజంక్షన్ అని ఒక ఆర్డర్ ఉంటుందండి. ఓకే, ఆ సెక్షన్ ప్రకారం మీరు కోర్టుకి వెళ్ళి సివిల్ కేసులో అప్లై చేస్తే మీకు ఇంజంక్షన్ వస్తుంది. సుప్రీం కోర్టు వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది సార్ ఇది? 100% అండి, 100%. ఇప్పుడు హైకోర్టులో చూసుకుంటే మీరు చాలా మంది అప్లై అంటే ఎంత అప్పు ఉంటే సుప్రీం కోర్టు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సార్? యావరేజ్ దానికి ఏమైనా పారామీటర్స్ ఉంటాయా? అంటే సుప్రీం కోర్టుకి వెళ్తానికి ఎంత అప్పు అని కాదండి, సామాన్య మానవుడు రూపాయి అప్పున్నోడు కూడా వెళ్ళొచ్చు. కానీ మీ లోవర్ కోర్ట్స్లో అన్నీ రిజెక్ట్ అవుతేనే అప్పుడు సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు. సో ఫస్ట్ మీరు లోవర్ కోర్టుకి వెళ్ళి, సివిల్ కోర్టుకి వెళ్ళి, ఇట్లా పరిస్థితి ఉంది నాది, నన్ను నా పని ఏం చేసుకోనియట్లేదు, నన్ను లెగనియట్లేదు, కూర్చొనియట్లేదు, అసలు నేను అట్లీస్ట్ వాళ్ళ దగ్గర తీసుకున్న అప్పు కడతానికైనా నాకు బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాలి కదా, బ్రీతింగ్ స్పేస్ ఇవ్వకుండా టార్చర్ పెడుతుంటే నా లైఫ్ ఏమైపోద్ది, నా ఫ్యామిలీ ఏమైపోద్ది అని చెప్పి ఒక్క స్మాల్ ఇంజంక్షన్ పిటిషన్ వేస్తే, మ్యాండేటరీ ఇంజంక్షన్ ఉండొచ్చు, పర్పెచువల్ ఇంజంక్షన్ ఉండొచ్చు, పర్మనెంట్ ఇంజంక్షన్ ఉండొచ్చు. ఒక్క ఇంజంక్షన్ వేస్తే వెంటనే ఏం చేస్తారంటే వీళ్ళు దాన్ని ఇమ్మీడియట్గా డిఫెండెంట్ బ్యాంక్స్, అంటే మీకు 10 బ్యాంకుల దగ్గర నుంచి అప్పు ఉంటే 10 బ్యాంకులకి నోటీస్ సర్వ్ అవుతుంది. 10 బ్యాంకులకి నోటీస్ సర్వ్ అయిన తర్వాత వాళ్ళు కూడా కోర్టుకు వస్తారు. వచ్చిన తర్వాత మనం క్లియర్గా చెప్పచ్చు పరిస్థితి ఇది అని చెప్పి, ఎవిడెన్సెస్తో పాటు మనం చెప్పాలి. ఎందుకు కట్టలేకపోతున్నాడు, ఉద్యోగం పోయిందా, బిజినెస్ లాస్ అయిందా, క్లియర్ కట్గా ఎవిడెన్సెస్తో పాటు ఈ ఇయర్ ఐటీ రిటర్న్స్ కూడా కట్టలేకపోయాము, పే స్లిప్లు కూడా లేవు, ఇదిగో నా బ్యాంక్ స్టేట్మెంట్, బిజినెస్లో ₹1 కూడా నాకు పడట్లేదు అని చెప్తే ఖచ్చితంగా ఎనీవన్ నీడ్ టు గివ్ టైం. ఎస్. కానీ ఇక్కడ ఈ స్టేజ్ వరకు వెళ్ళకోకుండా ప్యానిక్ అయిపోయి కొంతమంది మొత్తం టోటల్ ఫ్యామిలీని డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోయి వాళ్ళ జీవితంతో పాటు వాళ్ళ భార్య పిల్లల జీవితం కూడా నాశనం చేస్తున్నారు. అది మనము ఎన్నో జీవితాల్లో చూస్తూ ఉన్నాము. దయచేసి నేను ఒకటే అంటున్నాను, ఈ వీడియో షుడ్ బి అ మోస్ట్ పవర్ఫుల్ వీడియో ఫర్ ఎవరెవరికి అప్పులు ఉన్నాయో, ఈ వీడియో వాళ్ళకి జీవితంలో యూజ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళండి, కోర్టుని ఆశ్రయించి కొంచెం టైం కావాలి అని అడగమనండి, ఇంజంక్షన్ ఆర్డర్ వేయమనండి, ఏదో ఒకటి మీకు కొంచెం బ్రీతింగ్ టైం వస్తుంది.
ఆ తర్వాత మీకు డోర్స్ ఎక్కడో అక్కడ ఓపెన్ అవుతాయి. బిజినెస్ జాబ్ వస్తామో ఆ తర్వాత బ్యాంక్స్కి సెటిల్మెంట్కి వెళ్ళండి. మీకు ₹1,00,000 అప్పు ఉంటే 20,000 30,000 కూడా బ్యాంకర్స్ సెటిల్మెంట్కి వస్తున్నారు. అంటే 10,00,000 అప్పు ఉంటే 2,00,000 2.5 లక్షలకు కూడా సెటిల్మెంట్కి బ్యాంకర్స్ వస్తున్నారు. అంటే కంప్లీట్గా పోగొట్టుకోకుండా రైట్ ఆఫ్ కేసు కంప్లీట్గా పోగొట్టుకోకుండా ఏదో ఒకటి క్లోజర్ చేసుకోవాలి, ఎంతో అంత వస్తే చాలు అన్నట్టు కూడా బ్యాంకర్స్ అప్పుడప్పుడు ముందుకు వస్తుంటారు. దయచేసి అలాంటి ఆపర్చునిటీస్ తీసుకోండి. ఆ హెరాస్మెంట్ నుంచి బయటపడండి. అడ్వకేట్ సపోర్ట్ తీసుకోండి. ఆ డబ్బులు కూడా ఎట్లా సంపాదించాలో దానికి పీస్ఫుల్ మార్గం ఏంటో మీకు క్లియర్గా చెప్తారు. దాన్ని బట్టి ఫాలో అవ్వమని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు.